పోలీసులు కూడా రాజకీయం మాట్లాడడం ఏపీలోనే జరుగుతుందనే చెప్పాలి. తాజాగా రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ వైసీపీ అధినేత జగన్ కు వార్నింగ్ ఇవ్వడం సంచలనం అయిందనే చెప్పాలి. రామగిరిలో వైసీపీ కార్యకర్త లింగమయ్య హత్యకు గురైన నేపథ్యంలో జగన్ అక్కడకు వెళ్లి లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించారు. ఆ తరువాత టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్న పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. నెక్స్ట్ తమ ప్రభుత్వం వచ్చాక టీడీపీ చెప్పినట్లు చేసే పోలీసుల బట్టలు ఊడదీస్తామని అన్నారు. దీనికి కౌంటర్ గా రామగిరి ఎస్ఐ మాట్లాడుతూ జగన్ అధికారంలోకి వచ్చి ఓడదీస్తానంటే ఊడిపోవడానికి పోలీస్ యూనిఫామ్ అరటి తొక్క కాదన్నారు. తాము నిజాయితీగా ప్రజల పక్షాన నిలబడతామని, నిజాయితీగానే ఉద్యోగం చేస్తామని, నిజాయితీగానే చేస్తామని, అంతే తప్ప అడ్డదారులు తొక్కబోమని స్పష్టం చేశారు. జాగ్రత్తగా మాట్లాడాలని, జాగ్రత్తగా ఉండాలని జగన్ ను హెచ్చరించారు. ఇలా జగన్ కు వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో ఎస్ఐ నిజాయితీ అంటే ఇదే అంటూ సుధాకర్ యాదవ్ టీడీపీ నేతలతో వ్యక్తిగతంగా కలిసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సుధాకర్ మంత్రులు లోకేష్, అచ్చెన్నాయుడు, సత్యకుమార్ తో దిగిన ఫోటోలు వస్తున్నాయి. అలాగే ఆయన గతంలో టీడీపీ తరపున గుంతకల్లు సీటు కోసం ప్రయత్నించారని వార్తలు కూడా వచ్చాయి. మొత్తానికి సుధాకర్ నిజాయితీగా పనిచేసే టీడీపీ పోలీస్ అన్నమాట. అయితే అటు వైసీపీకి అనుకూలంగా పనిచేసే పోలీసులని కూడా చూశాం.